బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాడతాం. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో మరి చివరికి పేదవాడు ఎక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి లేదు. వాహనం కొనుక్కొని మరి జీవనోపాధి కొనసాగితమైన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి షోరూమ్ల వాళ్ళు కూడా మోసం చేస్తూ నాణ్యత లేనటువంటి వెహికల్స్ని తీసుకొచ్చి ఇవాళ మామూలు ప్రజలపైన నెత్తి మీద అంటే ఉరితాలుగా బిగిస్తూ మరి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంది. ఈ మహీంద్రా కంపెనీ అనేవాడు మరి ఈ వాహనాలను నాశనకంగా తయారు చేసి ఇవాళ షోరూమ్ నుంచి తీసుకున్నటువంటి వాహనంను 10 రోజుల లోపలనే దాని స్టీరింగ్ తిరగకపోవడం మరి ఎంత కుట్రపూరితము, మరి ఎంత ఈ నాణ్యతమైనటువంటి వాహనాలను తీసుకొచ్చి ఈ జిల్లాలో మరి ఎవడు అడుగుతలేడని ఇవాళ లక్షలకి వాటిని అమ్ముతూ మరి 10 రోజులకే ఆ స్టీరింగ్ తిరగకపోవడము, పలుమార్లు బాధ్యుడిపై ఈ స్టీరింగ్ లోపం ఉంది, మరి దీన్ని నాకు కొత్త వెహికల్ మార్చాలని మరి షోరూమ్కి ఎవరైతే ఇచ్చింటారో వాళ్ళ దగ్గరికి కంపెనీ ఆపరేటర్ దగ్గరికి వచ్చి అడిగితే మరి వాళ్ళు ఏం కాదు తిరగంగా అదే లూజ్ అవుతుంది అని చెప్పి మభ్యపెట్టి మరి వాళ్ళ బాధ్యునికి పాపం యాక్సిడెంట్ అయ్యి మరి కాళ్ళు ఏళ్ళు కట్ అయినాయి పరిస్థితి, రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి దాసరి వాళ్ళు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ మహీంద్రా కంపెనీ ఈ దేశంలో కూడా మహీంద్రా కంపెనీ కానీ వీళ్ళంతా పెట్టుబడిదారి విధానాన్ని అమలు పరుస్తూ ఇవాళ శ్రామిక వర్గాలకు సంబంధించినటువంటి వివిధ పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళపైన నెత్తిపైన ఇవాళ మరి అన్యాయం మోసం చేస్తూ ఇవాళ ఈ మహీంద్రా కంపెనీ అనే వాడు ఒక కుటుంబాన్ని రోడ్డు పాలన చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ షోరూమ్ పైన కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ సేల్స్ మ్యాన్స్ వీళ్ళంతా వీళ్ళ మీద కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.